లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. 10 రోజుల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కేసు దర్యాప్తులో ఉందని, కవిత పాత్రపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది. పలువురు నిందితులను సైతం ప్రశ్నించాల్సి ఉందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సాధారణ నేరాల కన్నా ఆర్థికపరమైన నేరాలు తీవ్రమైనవి. పలుకుబడి కలిగిన వ్యక్తులు దర్యాప్తునకు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉంది. ఆమెను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు లాయర్ కోరారు. ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కవిత ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోర్టు ఆదేశించింది. పరుపులు, బెడ్షీట్లు, పుస్తకాలు, మందులు తెప్పించుకునేందుకు అనుమతిచ్చింది. అదే సమయంలో కవిత బెయిల్ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరిగింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలన్న కవిత పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు కోర్టు హాల్లోకి వెళ్లే ముందు కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారామె. తాత్కాలికంగా జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా బయటకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు, కానీ దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. ఇది ఇటు రాజకీయంగానూ దుమారమే రేపుతోంది. ఆమె అరెస్ట్ అక్రమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే తప్పు చేసింది కాబట్టే కోర్టు రిమాండ్ విధించిందని వాదిస్తోంది బీజేపీ. ఈ కేసులో ఆమెకు బెయిల్ ఎప్పుడొస్తుంది, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయనేది చూడాలి మరి.